ఒకరోజు ఒక సహోదరి దగ్గరికి సైతాన్ గాడు వచ్చి అన్నాడు, నువ్వు పరమ పవిత్రాలు అనుకుంటున్నావా? నువ్వు చేసిన పాపిష్టి పనులన్నీ నాకు జ్ఞాపకమే, మరి నీకు జ్ఞాపకం లేదా అని చెప్పి గతంలో చేసినటువంటి పాపాలను గూర్చి ఆ సహోదరికి సైతాను జ్ఞాపకం చేయటం మొదలు పెట్టాడు. ఇదిగో ఈరోజు చక్కగా ముసుగేసుకుని చక్కగా ప్రార్థన చేస్తున్నావు, చక్కగా క్వైర్లో పాల్పంచుకుంటున్నావు, చక్కగా పాటలు పాడుతున్నావు, పరిశుద్ధురాలుగా కనిపిస్తున్నావు. ఒక్కసారి వెనక్కి చూడో, నువ్వు చేసిన పాపాలు ఏమిటో, నువ్వు వేసిన వేషాలు ఏమిటో, నీ జీవితాన్ని ఎలా పాడు చేసుకున్నావో, నీ శరీరాన్ని ఎలా పాడు చేసుకున్నావో. సహోదరి సహోదరులు, సహజంగా సాధారణంగా సైతాను చేసేటటువంటి ఒక దుర్మార్గమైన పని ఏమిటంటే మాటి మాటికి నీ గతాన్ని నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. గతంలో నువ్వు చేసినటువంటి తప్పులు, గతంలో నువ్వు చేసినటువంటి పొరపాట్లు, పాపాలు, గతంలో నువ్వు చేసినటువంటి మోసాలు, మాయలు వాడు జ్ఞాపకం చేయటమే వాడి పని. అలా ఆమెను సైతాను శోధిస్తూ ఉంటే ఆ సైతాన్ని చూసి ఆమె అందట, నా పాపాల గురించి మాట్లాడుతున్నావు కదా, నా పాపాలు ఎక్కడున్నాయో తెలుసా? ఎక్కడున్నాయి? పడమటికి వెళ్ళు, ఆడ కనిపిస్తాయి అని చెప్పానంటే సైతాన్ గడు పడమటికి వెళ్ళాడట. మళ్ళీ పడమటికి వెళ్ళి వచ్చిన తర్వాత, వెళ్ళొచ్చా పడమటికి, ఇప్పుడు తూర్పుకి వెళ్ళు అని చెప్పి అందట. మళ్ళీ తూర్పుకి వెళ్ళి సైతాన్ గడు వచ్చాడట. వచ్చి వెళ్ళొచ్చా, అయితే మళ్ళీ పడమటికి వెళ్ళు, మళ్ళీ పడమటికి వచ్చిన తర్వాత మళ్ళీ తూర్పుకి వెళ్ళు, మళ్ళీ తూర్పుకి. ఎందుకో తెలుసా? బైబిల్ సెలవిస్తుంది, తూర్పుకు పడమర ఎంత దూరమో మీ పాపములను మీ అతిక్రమములను నేను మీకు అంత దూరము చేసేసా అని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. గతంలో మనం చేసినటువంటి పాపాలను దేవుడు ఏం చేశాడు? మన నుంచి దూరము చేసేసాడు. ఎంత దూరం చేశాడయ్యా అంటే పడమరకు తూర్పు ఎంత దూరమో అంత దూరం చేశాడు. సైతాను వచ్చి ఒకవేళ నీ దగ్గర గతాన్ని గూర్చి మాట్లాడుతూ ఉంటే నువ్వు చెప్పాల్సిందేంటో తెలుసా? సైతానా, పడమరకి వెళ్ళు, అక్కడికి వెళ్ళు. పడమర ఎంత దూరం చెప్పండి, ఎంత దూరం? మనకి దాని ముగింపు కనిపిస్తుందా? ఎంత దూరం వెళ్ళినా వెళ్ళాల్సిందే, వెళ్ళాల్సిందే, వెళ్ళాల్సిందే. తూర్పుకు పడమరకు ఎంత దూరమో నీ నా పాపములను దేవుడు ఏం చేశాడట? అంత దూరము చేశాడు అని చెప్పి 103వ కీర్తన ఒకసారి చూస్తారా? 12వ వచనం, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు నువ్వు నేను చేసినటువంటి పాపములను ఆయన దాచిపెట్టలేదు. కొంతమంది మనం చేసిన తప్పులను, మనం చేసిన పాపాలను వారికి తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దాచిపెడతారు. ఏం చేస్తారు? దాచిపెడతారు. ఎందుకు దాచిపెడతారో తెలుసా? తగిన సమయంలో బయట పెట్టడానికి, తగిన సమయంలో భయపెట్టడానికి. హలో, నువ్వు చేసింది నాకు బాగా తెలుసు, నువ్వు ఏం చేసావో నాకు తెలుసు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేసావో నాకు తెలుసు, దేంతో ఫ్రెండ్షిప్ చేసావో నాకు తెలుసు, ఏ విధంగా మోసం చేసావో నాకు తెలుసు, ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ చేయించుకున్నావు నాకు తెలుసు, ఎన్నెన్ని వేషాలు చేసావో నాకు తెలుసు, ఎక్కడికి వెళ్ళావో నాకు తెలుసు అని చెప్పి సాధారణంగా మన చుట్టూ స్నేహితులుగా ఉన్న వాళ్ళే మనం చేసినటువంటి పొరపాట్లను, పాపాలను వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దాచిపెడతారు. ఎందుకు దాచిపెడుతున్నారు? సరైన సమయంలో, వాడికి అనుకూలమైన సమయంలో బయట పెట్టే ప్రయత్నం చేస్తారు. ప్రియ సహోదరి సహోదరులు, మనం కలిగి ఉన్న స్నేహితుడు సామాన్యమైన వాడు కాదు, అసామాన్యమైన వాడు. కారణం ఏమిటంటే నీ నా పాపములో ఒక్కటి కూడా ఆయన దాచిపెట్టిన వాడు కానే కాదో. మరి ఏం చేశాడు? క్షమించేశాడు. ఏం చేశాడు? క్షమించేశాడు. దేవుడు నీ నా పాపాన్ని క్షమించినప్పుడు 2 పనులు చేస్తాడు. 1, ఆ పాపాలని దూరం చేసేస్తాడు. 2, ఆ పాపములను ఎప్పటికీ జ్ఞాపకము చేసుకోడు. ఒకసారి నా ప్రభు నిన్ను క్షమించేశాడయ్యా అంటే నీ గతాన్ని ఆయన జ్ఞాపకం చేసుకునే ప్రసక్తి లేనే లేదు. మొదటిగా దేవుడు మిమ్మల్ని క్షమించాడా? ఎందుకు క్షమించాడు? మొదటిగా క్షమించబడ్డానికి, రెండోదిగా ఇతరులను చెప్పండి క్షమించడానికి. సహోదరి సహోదరులు, నువ్వు దేవుని చేత క్షమించబడినట్లయితే నువ్వు ఇతరుల్ని క్షమిస్తావు అని చెప్పే దేవుడు మనల్ని క్షమించాడు. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించు అంటే అర్థం ఏమిటి? నేను ఎలా క్షమించానో ప్రభువా అలాగే నా పాపములను క్షమించు అంటే అర్థం ఏమిటి? నువ్వు చేసిన తప్పులను దేవుడు క్షమించాలి అని నువ్వు కోరుతున్నావు. అయితే వినో, నీ ఎడల తప్పు చేసిన వారిని నువ్వేం చేయాలి?
క్షమించాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, కొన్నిసార్లు క్షమించడం బహు కష్టంగా అనిపిస్తుంది. అది వాస్తవమైనట్లయితే మరి నువ్వు నేను దేవుని ఎదుట ఎన్నెన్ని పాపిష్టి పనులు చేశాం, ఎంతగా మనల్ని మనం పాడు చేసుకున్నాం. అయినా దేవుడు నిన్ను నన్ను క్షమించాడే. మరి దేవుడు క్షమించినప్పుడు ఎందుకోసం క్షమించాడో తెలుసా? నువ్వు కూడా వెళ్ళి క్షమిస్తావని. 10,000 తలాంతులు అప్పున్న వాడిని యజమాని క్షమించేస్తే 100 దేనారాలు అప్పున్న వాడి దగ్గరికి వెళ్ళి కుదరదో మొత్తం తీసుకొచ్చి ఇస్తే తప్ప నేను ఒప్పుకోనని చెప్పి తీసుకెళ్లి చెరసాల్లో వేయించేశాడండి. అది తెలిసిన యజమాని ఏం చేశాడు? ఒరే పిచ్చోడా, 10,000 తలాంతులు నువ్వు అప్పున్నప్పటికీ నిన్ను క్షమిస్తే 100 దినారములు అప్పున్న వాడిని క్షమించలేకపోయావా? అయితే వినో, నేను నిన్ను క్షమించిన ప్రకారము నువ్వు వాడిని క్షమించలేదు గనుక చివరి తలాంతు చెల్లించేంత వరకు నువ్వు చెరసాల్లో ఉండాల్సిందే అని చెప్పి శిక్ష విధించాడు. మళ్ళా చెప్తున్నా, నీ జీవితంలో దేవుడు నిన్ను క్షమించిన ప్రధాన కారణం ఏమిటంటే క్షమించబడతావని, అలాగే ఇతరులను క్షమించవేస్తావని. మహాపరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన తండ్రి, బహుశ్రేష్టమైన సందేశాన్ని నాయన మాకు అందించినందుకు వందనాలు. మేము క్షమించబడింది క్షమిస్తామని, మేము రక్షించబడింది రక్షకుని లోకానికి పరిచయం చేస్తామని, మేము దీవించబడింది నీ దీవెన పంచిపెడతామని, దాచిపెడతామని కానే కాదు ప్రభువా. ఈ విలువైన ఆత్మీయ సత్యాలను నేర్చుకొని మా జీవితాలను ధన్యకరంగా మార్చుకునే కృప మాకు ఇవ్వండి అయ్యా. విసుగక క్షమించే మనసు ఇవ్వయ్యా. విసుగక నశించిపోతున్న వారిని నీ సన్నిధికి నడిపించే మనస్సు మాకు దయచేయి నాయన. విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేయ్యా. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.